ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కిరణ్, ఈ ఫోటో ఆధారంగా చెక్ చేసి డీటెయిల్స్ చెప్పు. ఓకే సార్. సార్, ఎలా అయినా సరే మా బాకుని అదే సార్, మా బాలకుమార్ని పట్టుకోవాలి సార్. అసలు పెళ్లిలోంచి ఎందుకు పారిపోయింది? మా బాలకుమారికి అప్పుడప్పుడు అలా వెళ్ళటం అలవాటు సార్. పారిపోవటం అలవాటేంటయ్యా? అది మా బాలతో టైప్ సార్. సార్ ఇవిగోండి సార్, కొంచెం ఏమైనా మా బాలాన్ని పట్టుకోండి సార్. వన్ మినిట్. హలో, ఎవరు? నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. తనకు కాబోయే భార్యను కిడ్నాప్ చేశారని కేసు పెట్టడానికి దేవదాస్ అనే వ్యక్తి వచ్చాడు. నేనిప్పుడు మీకు వీడియో పంపిస్తున్నాను. ఆ వీడియోని చూసి అతన్ని మీరే ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయండి. ఓకే మేడం. వీళ్ళెవరు? నా మనుషులే సార్. ఓహో, ఇదొకసారి చూడు. మరి దీని సంగతి ఏంటి? సార్, అంటే ముందు జరిగిన తర్వాతే తను పెళ్లిలోంచి వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిని నీ మనుషుల చేత కిడ్నాప్ చేయించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసావు. తనేమో ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు ఏమీ తెలియనట్టొచ్చి మా బాలకుమారి మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తున్నావు. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేయండి. సార్, ఇది అన్యాయం సార్. సార్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావారా? మీ సంగతి తెలుస్తా. చెప్పండి మేడం. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? వాడి కంప్లైంట్ తీసుకున్నారా? లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే వాళ్ళని అరెస్ట్ చేసి సెల్లో వేశాం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఉంటాను. సంధ్య, ఏంది తమత? ఇంక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ సమస్య తీర్చేశాను. కొంపు తీసా దేవదాస్ గారితో డీల్ మాట్లాడేసినావా ఏందే? అదేం కాదు, వాణ్ణి వాడి గ్యాంగ్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాను. ఇంకా దేవదాస్తో నీకు మీ అమ్మకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సూపర్ దేవత, చాలా మంచి పని చేస్తున్నావులే. ఇలా ఎందుకు చేశానో తెలుసా? నువ్వు నేను చెప్పినట్టుగా వినాలని. తోక జాడిస్తే అదే దేవదాసు గారిని జైలు నుంచి విడుదల చేయిస్తాను. ఇక్కడున్నారేంటి మేడం? మేడం, మీరేంటి మేడం ఇక్కడ? ఎవరి కోసం? యష్తో మాట్లాడదామని వచ్చాను, కానీ నేను అడిగిన దానికి యష్ సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. సార్ని దేని గురించి అడిగారు? ఆ రోజు రిషి శశి నా పిల్లలేనా అని అడిగితే యష్ వాళ్ళమ్మ
కాదు వాళ్ళు సంధ్య పిల్లలు అని తన ఫోటో చూపించారు. ఈరోజు సంధ్య బ్రతికొచ్చింది. చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తుంది? అంటే వాళ్ళు నాకు అబద్ధం చెప్పినట్టే కదా. సౌమ్య, నీకు నిజం తెలుసు. నీకు నీ ఫ్యామిలీకి నేనెంతో హెల్ప్ చేశాను. నాకు ఈ ఒక్క సాయం చేసి పెడతావా? ఏంటి మేడం అది? రిషి శశి నా బిడ్డలే అని ఒక్క మాట చెప్పు చాలు, నేను తృప్తిగా వెళ్ళిపోతాను. సౌమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సంధ్యని తీసుకొచ్చి యష్కి భార్యగా, పిల్లలకి తల్లిగా పెడుతున్నాను. సంధ్య గురించి నిజం తెలుసుకోవడానికి ఖచ్చితంగా సింధు వచ్చి నిన్ను కలుస్తుంది. సింధు వచ్చి అడిగితే సంధ్య నిజంగానే యష్ భార్య అని, పిల్లలకి అమ్మ అని నువ్వు అబద్ధం చెప్పాలి. అర్థమైందా? ప్లీజ్ సౌమ్య, నీకు దండం పెడతా. మేడం, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. నిజం చెప్పు సౌమ్య. యష్ గారు, సంధ్య గారు భార్యాభర్తలు మేడం. సార్ రెండో పెళ్లి చేసుకున్నారు. రిషి శశి వాళ్ళకి పుట్టిన పిల్లలే. ఇది నిజం. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. చివరికి నువ్వు కూడా ఆ జాబితాలోకి చేరిపోయావు. మీరందరూ ఒక్కటే. నన్ను ఒంటరి దాన్ని చేసి నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మ గుండెని మీ అబద్ధాలతో పదే పదే గుచ్చుతున్నారు. ఈ తల్లి పడే వేదన ఏదో ఒకరోజు మీకు శాపంగా తగులుతుంది. నిజం నిప్పు లాంటిది. ఏదో ఒకరోజు బయటపడక మానదు. ఆ రోజు ఈ అమ్మ విశ్వరూపం మీరందరూ చూస్తారు. అసలు నీతో కాదు, ఆ సంధ్యతోనే తేల్చుకుంటాను. మేడం, వద్దు మేడం. మీరు అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదు. మీరు అవమానాలు పాలవుతారు. నా మాట వినండి. ఇక నేను ఎవరి మాట వినను. మేడం, తయారు. ఎంత వెచ్చాలి? బిందుని రానివ్వవే. తను ఎప్పుడు వస్తుందో ఏంటో. అసలు ఈ మధ్య బిందుకి బయట పెత్తనాలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక టయానికి ఇంటికి వస్తుంది కదరా. బిందు అంటే వచ్చేదాకా ఆగాల్సిందేనా? మీ తొందర చూస్తుంటే నా పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పకపోగా నేను కట్ చేసే కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఆకలితో ఉన్నట్టుందిరా. అవునే అమ్మా, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. తయారు. నువ్వు కేక్ కట్ అయిపోతే నీ పేరు చెప్పి మేమే కట్ చేసుకుని తినేస్తాం. నా పుట్టినరోజుకి నువ్వు కేక్ కట్ చేయడం ఏంటే? బాగుండదు. త్వరగా రమ్మని బిందుకు ఫోన్ చేస్తాను, సరేనా? ఏంటమ్మా, బిందు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? లేదురా. చెప్పాను కదే, బయట పనుల్లో తను చాలా బిజీ అని. బిందుతో పెట్టుకుంటే మనం డమాల్ డిమేలే. దా కేక్ కట్ చేయి. బిందు వచ్చాకే కేక్ కట్ చేస్తాను రా. నీకు మేమెక్కువ, బిందు ఎక్కువ? నాకు బిందునే ఎక్కువరా. అంతే తయారు. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ సంతోషం కోసమేనే నేను ఇంత ఆరాటపడుతున్నది. బిందు ఆంటీని నీకు అమ్మని చేయాలనేనే నా తాపత్రయం అంతా. అమ్మ, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఈ కేక్ కట్ చేయి. బిందు వచ్చాక ఇంకో కేక్ తెస్తాను, అప్పుడు అది కట్ చేద్దు గాని, ఓకేనా? అదేం కుదరదురా. బిందు రాకుండా నేను ఏ కేకు కట్ చేయను, అంతే.
వస్తున్నా ఉండు. రే రిషి, ఎక్కడికి పరిగెడుతున్నావురా? అమ్మ వచ్చింది. అమ్మ రావడం ఏంటి దాము? సంధ్య ఇంట్లోనే ఉంది కదా. కొంపదీసి ఆ సింధుగాని వచ్చిందా ఏంటి? అమ్మా రిషి, అమ్మా ఎవరు పడితే వాళ్ళు మన ఇంట్లోకి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అలాగేరా. ఎందుకు ఇక్కడికి వచ్చావు? పో బయటికి. వీళ్ళు నా పిల్లలు. నీకేమైనా మెంటలా? మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? నా పిల్లల కోసం వచ్చాను. నువ్విలా ఎందుకు వింటావే? నీ పని చెప్తానుండు. రిషి, శశి, పదండి. గ్రానీ వదులు గ్రానీ, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. దాన్ని అమ్మ అని పిలిచావా బాగుండేది చెప్తున్నాను. నా పిల్లల మీద చేయి చేసుకుంటే ఊరుకోను. ఏం చేస్తావే? ఆ చేతులు విరగ్గొట్టేస్తాను. ఆగో! అడుగు ముందుకు వేసావో ముందు నీ కాళ్ళు విరగొట్టేస్తాను. రండి. గ్రానీ, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. గ్రానీ వదులు గ్రానీ, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. గ్రానీ. అమ్మ లేదు గిమ్మ లేదు, నోరు ముసుకుని పదండి. వదులు గ్రానీ. సంధ్య, సంధ్య. ఏందతా? నీ పిల్లల్ని గద్దలా ఎగరేసుకుపోవడానికి మళ్ళీ అది ఇంటికొచ్చింది చూడు. ఇంకోసారి నా పిల్లలు అంటూ అది మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా దానికి సరైన బుద్ధి చెప్పి మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. ఏంది ఎంతేస్తావు? ఏదో ఒకటి చేసి దాన్ని వెళ్ళగొట్టు. ఏందమ్మే, నేను లేనప్పుడు నా పిల్లకాయల్ని నీ పిల్లకాయలని నువ్వు తెగ హడావిడి చేస్తున్నావంట. ఏందమ్మ సంగతే? ప్లీజ్ నా పిల్లల్ని నాకు దూరం చేయకండి, మీకు దండం పెడతాను. ఎవరమ్మి నీ పిల్లలు? ఆయన నా పెనిమిటి, వాళ్ళు మాకు పుట్టిన పిల్లకాయలు. గొడవ చేయకుండా బయటికి నడో. సంధ్య, నువ్వు సాటి ఆడదానివే కదా. కన్న బిడ్డలు కళ్ళ ముందే నాకు కాకుండా పోతుంటే అమ్మగా నా గుండె ఎంత అల్లాడిపోతుందో ఒకసారి అర్థం చేసుకో. ఏంది అర్థం చేసుకునేదే? నా బిడ్డల్ని నీ బిడ్డలంటూ నువ్వు మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? రిషి శశి నీ బిడ్డలు కాదు అన్న నిజం నీకు తెలుసు, తెలిసి కూడా అబద్ధం చెప్తున్నావు. నీలా అబద్ధాలు చెప్పి బతకాల్సిన అవసరం నాకు లేదమ్మే. నా రక్తం పంచుకొని నా పేగు తెంచుకొని పుట్టిన పిల్లకాయలు వాళ్ళిద్దరు. ఇదే నిజం. ఇప్పటికే నీతో చాలా ఎక్కువసేపు మాట్లాడుండా, వెళ్ళిపో. నేను వెళ్ళను. నా పిల్లల విషయం తేలేదాకా ఇక్కడే ఉంటాను. ఇదేమన్నా ఒకప్పటి నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? ఇక్కడే ఉండిపోవడానికి? ఇప్పుడు ఇది నా అత్తారిల్లో. అడ్డమైన వాళ్ళు ఉంటాను అంటే నాకు మహా చిరాకు.
మాటలతో వినవని అర్థమవుతుండది. పదవే. సంధ్య సంధ్య ప్లీజ్. నా పిల్లకాయల జోలికొస్తే నీ ప్రాణం తీస్తామే. పామి బయటికి. సంధ్య, దాని తల పొగర్ని భలే దించేసావు అసలా. ఒరేయ్, బిందు వచ్చిందిరా. వచ్చేసిందా? బిందు వచ్చావా? రామ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా? వేరే పని మీద వెళ్ళాను, కొంచెం ఆలస్యమైంది. ఏంటండి ఈరోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు? ఈరోజు ఏమైనా విశేషమా? తయారు సిగ్గుపరించాలిగానే విషయం చెప్పు. ఈరోజు నా పుట్టినరోజమ్మా. అలాగా, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో చేసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. మరి మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమీ లేవా? ఎందుకు లేవు? కేక్ రెడీగా ఉంది, మేము రెడీగా ఉన్నాం. నీకోసమే వెయిట్ చేస్తున్నాం. నువ్వు వచ్చేదాకా నన్ను కేక్ కట్ చేయనివ్వనని వీడు పంతం పట్టుకుని కూర్చున్నాడమ్మా. నేనెప్పుడన్నానే? నువ్వు అంటేనే కదరా నేను ఇప్పటిదాకా కట్ చేయింది. అవునవును అన్నాను. రండి కేక్ కట్ చేద్దాం. ఏంట్రా ఇది? ఇదేంట్రా కేక్ సగమే ఉంది, మిగతా సగమేది? ఆకలేస్తుందని డైరీ తినేశారు. లేదమ్మా, అను అబద్ధం చెప్తుంది. ఇదే లాగిచ్చేసింది. నువ్వే కదా డైరీ తిందామన్నావు. నువ్వు తింటానంటే తిందాం అన్నాను. నాకు తెలుసురా, కేక్ చూస్తే మీ తండ్రి కూతుర్లు ఆగరని నాకు బాగా తెలుసు. అందుకే రెండో కేక్ కూడా సిద్ధం చేశాను. ఫ్రిడ్జ్ లో ఉంది, తెస్తానుండండి. అమ్మా మీరుండండి, నేను తీసుకొస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ తయారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే తయారు.
పదమ్మా భోంచేద్దాం. ఆకలిగా లేదండి. ఇప్పుడు నువ్వు భోంచేయకపోతే నేను భోంచేయడానికి వీల్లేదు అంటాడు వీడు. నేనలా అంటానా? ఎన్నిసార్లు అనలేదురా? నా పుట్టినరోజు నాడు మమ్మల్ని పస్తులుంచకమ్మా. సరే పదండి, అందరం కలిసి భోంచేద్దాం. ఏ యష్, భోజనం చేద్దుగాని రా. రే, అటు పక్కన కాదురా, ఇటు కూర్చో, సంధ్య పక్కన. అమ్మాయ్యా, ఆ పిల్లకెలా తలనొప్పిపోయింది. అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.